సో ఈ రోజు అయితే మేము మొదలు పెట్టేసాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇట్లాగే 9 అయితే మేము స్టార్ట్ చేసాం అనమాట. 9 అయితే పెట్టేసాం. ఏమనుకుంటున్నారు? ఫంక్షన్ కి ఏం కాదండి, భోజనాలు ఏం పెట్టట్లేదు. ఇవన్నీ కూడాను ఉలవచారు అనమాట. ఉలవచారు మేకింగ్ అయితే నేను వచ్చేసాను. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ 4 కి స్టార్ట్ చేస్తారు. మొత్తం అంతా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ అయ్యేది. వీళ్ళు 4 కి స్టార్ట్ చేస్తే మొత్తం ఇది కంప్లీట్ అవ్వడానికి 12 అవర్స్ టైం పట్టిద్దంట. ఇది మనం టేస్ట్ చేయాలి అంటే. అసలు అందుకే ఇంత డిమాండ్ ఉంది ఉలవచారు. ఇందులో అసలు ఏమేమి కలుపుతారు అనేది డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. హలో మాస్టర్, నేనైతే మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ లో శ్రీ సాయి గౌతమ్ హోమ్ ఫుడ్ ఉలవచారు మేకింగ్ అయితే నేను వచ్చేసాను. అసలు మేకింగ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇంత డిమాండ్ ఉంటుందో ఉలవచారు కానీ. అసలు వీళ్ళు మేకింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్ వరకు మొత్తం వీళ్ళే చూసుకుంటారు. అందుకే వీళ్ళ ఆర్డర్స్ కూడా లోకల్ అండ్ నాన్ లోకలే కాకుండా ఏపీ అండ్ తెలంగాణ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది వీళ్ళ హైజీనిక్ చూసి. అసలు వీళ్ళు ట్రై చేయడానికి దారిలో బండి ఆఫ్ మరి ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటే. దీని అడ్రస్ ఎక్కడో కాదు, మన విజయవాడ నిర్మాణకు వెళ్లే రోడ్ లో ఫ్లైఓవర్ స్టార్టింగ్ లోనే ఉంటుంది శ్రీ సాయి గౌతమ్ హోమ్ ఫుడ్స్. ఏంటండి మీరు విన్నది నిజమే, శ్రీ సాయి గౌతమ్ లో చారే కాదు హోమ్ ఫుడ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. వెంటనే పాల్గొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ చెప్పేస్తాను.